ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. అఖండ రాజయోగం పట్టబోతుంది. జూలై నెల 1వ తేదీ మొదలు 10వ తేదీ వరకు కూడా మీకు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మేషరాశి వారికి జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా కొత్త అవకాశాలు, కొత్త ఉత్సాహం, కొత్త ప్రారంభాలకు అనుకూలమైనటువంటి సమయంగా గుర్తించవచ్చు. కొందరు మేషరాశి వారు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని ఆశిస్తున్నారు. ఈరోజు చెప్పబోయే విషయాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణమైన ఫలితాలు మాత్రమే. వాటిని ప్రేరణగా తీసుకొని మీ కృషితో ముందుకు సాగితే మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. జూలై 1 నుండి 10 వరకు మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలవచ్చు. గతంలో వేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఇంటర్వ్యూలు, కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బాధ్యతలు కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా విస్తరణకు సంబంధించిన అవకాశాలు పరిశీలించవచ్చు. ఆర్థికంగా కొంత ఊరట కలిగే సూచనలు కనిపించవచ్చు. నిలిచిపోయిన చెల్లింపులు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను సమతుల్యం చేసుకునే అవకాశం ఉండవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. చిన్న చిన్న అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మీకు అండగా నిలిచే వారి యొక్క సహకారం మరింత బలపడుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు నిజాయితీగా మాట్లాడుకుంటే బంధం బలపడుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం కంటే సమయం తీసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది. మీ ప్రతిభను తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ యొక్క పురోగతి చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఇతరుల యొక్క ప్రశంసల కోసం కాకుండా మీ యొక్క లక్ష్యాల కోసం కష్టపడడం కొనసాగించండి. నిజమైన విజయం వినయంతో పాటు వస్తుంది. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కూడా విస్మరించవద్దు. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం కొంత సమయాన్ని కేటాయించడం మీ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. జూలై నెల మొదటి 10 రోజులు మీకు కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి మంచి ప్రేరణని ఇవ్వవచ్చు. అయితే విషయం ఒక అదృష్టం వలన కాదు, మీ యొక్క క్రమశిక్షణ, పట్టుదల, సరైన నిర్ణయాల కారణంగా వస్తుంది. చివరిగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, జ్యోతిష్యం భవిష్యత్తుకు సంబంధించిన ఖచ్చితమైనటువంటి హామీ అయితే మాత్రం అసలు కాదు. ఇది విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణ మార్గదర్శకం మాత్రమే. మీ జీవితంలో నిజమైన మార్పులు తీసుకురాగల శక్తి, కృషి మీలోనే ఉంటుంది. ఈ మేషరాశి జాతకులకు జూలై నెల ప్రారంభం మీ కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు కూడా ఇస్తుంది. ఈరోజు చెప్పబోయే విషయం మీలో ఆశను, ధైర్యాన్ని నింపేలాగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా కష్టపడుతూ ఉన్న ఫలితం ఆలస్యమైందని అనిపించి ఉండవచ్చు. కానీ ప్రతి ప్రయాణంలో కూడా ఒక మలుపు వచ్చినట్లే మీ జీవితంలో కూడా కొన్ని అనుకూలమైన అవకాశాలు ఏర్పడే సమయం అయితే రావచ్చని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. జూలై 1 నుండి 10 వరకు కూడా ఈ రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. అంతేకాదు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా నైపుణ్యాన్ని నిరూపించుకునే సందర్భాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు నేర్చుకునే అవకాశాలు లేదా ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆలోచనలు, విస్తరణకు సంబంధించిన అవకాశాలు పరిశీలించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత మెరుగుదల ఉంటుంది. పెండింగ్గా ఉన్న చెల్లింపులు కూడా రావడం, ఖర్చులపైన నియంత్రణ పెరగడం లేదా అదనపు ఆదాయం కోసం మార్గాలు కనిపించడం వంటివి పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే ఆర్థికపరమైన నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఇప్పటికీ అవకాశం ఉంటుంది. మీకు ప్రియమైన వారితో గడిపే సమయం పెరగవచ్చు. అపార్థాలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు. ప్రేమ జీవితంలో పరస్పర గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి అంటే బంధం మరింత బలపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడిన ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వడం మంచిది. మీ యొక్క ఆరోగ్యాలపైన కూడా శ్రద్ధ పెట్టండి. క్రమబద్ధమైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం ఒత్తిడిని తగ్గించే అలవాటు మీ రోజువారీ పనితీరును కూడా చాలా మెరుగుపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే విజయం అనేది ఒక అదృష్టంతోనే రాదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి, నేర్చుకునే తత్వాన్ని బట్టి వస్తుంది. అవకాశాలను గుర్తించే దృష్టి కూడా చాలా అవసరం.
మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వీకరించండి. ప్రతి చిన్న అడుగు కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. మీపైన మీకు నమ్మకం ఉంటే, మీ యొక్క కృషి కొనసాగితే మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. జీవితంలో శుభం, ఆరోగ్యం, అభివృద్ధి, ఆనందం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూశారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు సహజంగానే ధైర్యము, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. కొత్త పనులను ప్రారంభించడంలో వీరెప్పుడు ముందుంటారు. సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటారు. మేషరాశి వారికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భయపడకుండా ఎదుర్కొనే స్వభావం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అందరికంటే ముందుండి బాధ్యతలు తీసుకోవడానికి వీరు ఇష్టపడతారు. లక్ష్య సాధన వీరిలో ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేయడానికి కష్టపడతారు. ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. తమపైన తమకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. చురుకుతనం ఎక్కువ, వేగంగా ఆలోచించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని అనుకుంటారు. నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. మనసులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావం వీరిలో ఉంటుంది. సహాయ గుణం వీరిలో ఉంటుంది. అవసరమైనటువంటి వారికి సహాయం చేయడానికి వీరు ముందుంటారు. కష్టపడి పనిచేసే తత్వం కలవారుగా ఉంటారు. విజయాన్ని కష్టంతో సాధించాలని వీరు నమ్ముతూ ఉంటారు. కొత్త ఆలోచనలు ఉంటాయి. వినూత్నమైనటువంటి పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది. తమ గౌరవానికి చాలా విలువ ఇస్తారు. మేషరాశి వారి ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తారు. ఒక్కసారి బంధాన్ని అంగీకరిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీరు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ఉంటారు. ఉద్యోగంలో బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడరు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. త్వరగా కోపం రావచ్చు. ఓపిక కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చు. ఆవేశంలో మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇతరుల యొక్క అభిప్రాయాలను వినడం కోసం కష్టంగా అనిపించవచ్చు. మేషరాశి వారి ప్రత్యేకత: మేషరాశి వారి జీవితంలో కొత్త మార్గాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. సవాళ్లను అవకాశాలుగా మార్చే ధైర్యం, ఓటమి వచ్చినా మళ్ళీ లేచి నిలబడే పట్టుదల వీరిలో గొప్ప బలం అని జ్యోతిష సంప్రదాయాలు చెబుతున్నాయి. జీవిత మంత్రం ఏమిటి అంటే, ధైర్యంగా ప్రారంభించు, పట్టుదలతో కొనసాగించు, విజయాన్ని వినయంతో స్వీకరించు. ఈ మేషరాశి జాతకులు సహజంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ధైర్యం, నాయకత్వం కలిగిన వ్యక్తులుగా జ్యోతిష సంప్రదాయాల్లో వర్ణించబడతారు. జీవితంలో ఎంతటి సవాళ్ళు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని వీరు భావిస్తారు. వీరి యొక్క ఆలోచనలో వేగం, పనితీరులో చురుకుతనం, విజయం పైన తపన వీరిలో అధికంగా ఉంటుంది. పోరాట స్ఫూర్తి ఉంటుంది. ఓటమి వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేసే ధైర్యం కూడా వీరిలో ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.